మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడడమే జార్జి రెడ్డికి అర్పించే నిజమైన నివాళి అని ఓయూ ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కొండ నాగేశ్వర్ అన్నారు. జార్జి రెడ్డి 53వ వర్ధంతి పురస్కరించుకుని పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఓయూ ఇంజనీరింగ్ కళాశాల నుండి ఆర్ట్స్ కళాశాల వరకు కాకటాల ర్యాలీ నిర్వహించారు. యువత జార్జి రెడ్డి ఆశయ సాధన కోసం పనిచేయాలని కొండ నాగేశ్వర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ చేగువేరగా ప్రఖ్యాతిగాంచినటువంటి ఉస్మానియా విద్యార్థి నాయకుడు కామ్రేడ్ జార్జి రెడ్డి 1974 ఏప్రిల్ 14న ఇదే ఉస్మానియా మైదానంలో మతోన్మాద శక్తుల చేత అచ్చగావించబడ్డాడు. ఆనాడు ఆయన క్యాంపస్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఇక్కడున్నటువంటి అరాచక శక్తులకు వ్యతిరేకంగా, మతోన్మాద భావజాలానికి వ్యతిరేకంగా పేద, దళిత, మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులకు కూడగట్టి గుండాయిజానికి వ్యతిరేకంగా ఒక నూతనమైన సమాజాన్ని కలగన్నాడు. ఆ నూతనమైన సమాజాన్ని కలగొనే సందర్భంలోనే సోషలిజం మాత్రమే ఈ ప్రపంచానికి ఒక పరిష్కారాన్ని చూపగలుగుతుంది. భారతదేశంలో శ్రామిక రాజ్యం అనేది సోషలిజం ద్వారా మాత్రమే వస్తుందని చెప్పి కలగనే సందర్భంలోనే కామ్రేడ్ జార్జి రెడ్డి ఇక్కడున్నటువంటి మతోన్మాద శక్తుల యొక్క కత్తిపోట్లకు గురయ్యాడు. ఇవాళ జార్జి రెడ్డి మరణించి ఇవాళకి 73 సంవత్సరాలు అవుతుంది. 73 సంవత్సరాల తర్వాత కూడా జార్జి రెడ్డి ఎత్తినటువంటి ప్రగతిశీల పీడీఎస్యూ జెండా ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా పీడీఎస్యూ జెండా కింద వేలాది మంది విద్యార్థులు ర్యాలీ అవుతా ఉన్నారు.